ప్రతి వార్త ప్రజల పక్షం. ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కంటోన్మెంట్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి లబ్ధిదారులకు అందజేసిన మంత్రి కేటీఆర్. నిర్మల్ జిల్లా నర్సాపూర్లో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన హరీష్ రావు. అనంతరం అక్కడి బాలింతలకు కేసీఆర్ కిట్లు పంపిణీ. కంటోన్మెంట్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మంత్రి కేటీఆర్ లబ్ధిదారులకు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సోదరులకి సోదరిమణులకి, ఈరోజు ఇండ్లు అందుకుంటున్న మా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా నమస్కారాలు. చాలాసేపు అయినట్టుంది మీరందరూ వచ్చి, కొంత ఆలస్యమైంది ఏమనుకోవద్దు. ఇండ్లు కూడా మధ్యలో ఈ కరోనా వచ్చుడు ఈ 2 ఏళ్లతోని కొంత ఆలస్యం జరిగింది. కానీ ఇప్పుడే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట చెప్పినారు. ఇది 5 ఎకరాల 18 గుంటల స్థలం. మారేడుపల్లిలో ఒక 5 ఎకరాల 18 గుంటల స్థలం అంటే బయట ప్రైవేట్ మార్కెట్లో చూస్తే దగ్గర దగ్గర ఒక స్థలంకే గజానికి 2-2.5 లక్షల రూపాయల మధ్యన పోతుంది. అంటే 3 నుంచి 350 కోట్ల విలువ చేసే స్థలం. అట్లాంటి స్థలాన్ని హౌసింగ్ బోర్డు ఆధీనంలో ఉంటే మరి హౌసింగ్ బోర్డు నుంచి వెంటనే గౌరవ మంత్రి గారు ఎమ్మెల్యే గారు చెప్పంగానే హౌసింగ్ బోర్డు నుంచి జిహెచ్ఎంసీకి అప్పచెప్పి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టండి, కట్టి ఇక్కడ ఉన్న కుటుంబాలన్నిటికీ కూడా శాశ్వతంగా ఒక మంచి ఆస్తిని ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాటకు అనుగుణంగా ఈరోజు మీ నుంచి ఒక్క పైసా తీసుకోకుండా, 1 రూపాయి మీరు కట్టే అవసరం లేకుండా ఒక్కొక్కరికి ఈరోజు ఇదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే మీకు వస్తున్నదో ఇది మీరు కనుక ఒక ప్రైవేట్ బిల్డర్ దగ్గర కొనుక్కుంటే దగ్గర దగ్గర 60-70 లక్షల నుంచి 1 కోటి రూపాయలు పెట్టుకునే ఆస్తి ఇది. మరి అట్లాంటి ఆస్తిని 1 పైసా తీసుకోకుండా మీకు అందిస్తున్న మహానాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈరోజు పొద్దున నేను ఇక్కడికి వచ్చే ముందు ఈ ఫోటోలు సాయన్న గారు మా అధికారులు పంపిస్తే నేను సోషల్ మీడియాలో పెట్టిన. ఇదివరకు ఎట్లుండే ఇక్కడ ఇండ్లు, ఇప్పుడు ఎట్లుంది అని చెప్పి పొద్దున్నే పెడితే వేరే రాష్ట్రాలకు వెళ్ళి, మన రాష్ట్ర పొల్లు కాదు, వేరే రాష్ట్రాలకు వెళ్ళి కింద వాళ్ళు స్పందిస్తున్నారు. ఇసొంటి ముఖ్యమంత్రి మాకుంటే బాగుండు, ఇట్లాంటి పని ఏదో మాకు జరిగితే బాగుండు, రూపాయి తీసుకోకుండా ఇంత మంచి ఇల్లు ఇచ్చే ప్రభుత్వం ఉన్నదా భారతదేశంలో అని చెప్పి వేరే రాష్ట్రాలలో కూడా అసూయపడతా ఉన్నారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. భారతదేశంలో ఎక్కడ 29 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో కూడా, ఎందుకంటే పెద్దలు చెప్తారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఇల్లు నేనే కట్టిస్తా, పెళ్లి నేనే చేస్తా అనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి రూపంలో, షాదీ ముబారక్ రూపంలో. ఈరోజు ఉండడానికి గూడు లేదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 18,000 కోట్ల రూపాయలతో 2,72,000 ఇండ్లు ఇసొంటిన్లే బ్రహ్మాండంగా అన్ని నియోజకవర్గాల్లో కడతా ఉన్నాం. హైదరాబాద్లో ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే 1,00,000 ఇండ్లు. ఈ రకమైన కార్యక్రమాలు, ఈ రకమైన అద్భుతమైన పేదలకు సంబంధించిన మంచి కార్యక్రమాలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేవు. అది మాత్రమే కాదు, హైదరాబాద్లో 1,400 స్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక స్లమ్ ఉండేది వరకు. ఇలా స్లమ్ మొత్తాన్ని తీసేసి మంచి నాణ్యమైన పేదల ఇండ్లు అంటే ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే ఇల్లులాగా, ఏదో ఇల్లు ఇచ్చినామా అంటే ఇచ్చినామా అని కాదు, ఒక 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెను, 2 టాయిలెట్లతో. ఇప్పుడు నేను ఒక నలుగురికి లాంఛనంగా ఇళ్ళకి తీసుకుపోయి వాళ్ళని అడిగి కలిసి వచ్చిన, వాళ్ళని అడిగిన ఇల్లు ఎట్లుందని అడిగిన. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఒక్కొక్కరు బ్రహ్మాండమైన ఇల్లుంది, జీవితంలో అనుకోలేదు, 22-30 ఏళ్ల నుంచి ఇక్కడనే ఉన్నాం, ఇక్కడనే పుట్టినాం, కానీ ఇసొంటి ఇల్లు వస్తుందని జీవితంలో అనుకోలేదని చెప్పి
వాళ్ళందరూ సంబరంగా చెప్తా ఉంటే మాకు కూడా కడుపు నిండినంత పనైంది. ఇంతకు మించిన తృప్తి రాజకీయంలో, ఇంతకు మించిన తృప్తి ప్రజా జీవితంలో దేంతో కూడా రాదు. మరి ఆ భాగ్యాన్ని మాకు కల్పించింది మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారికి మేమందరం కూడా మనందరం కూడా తప్పకుండా రుణపడి ఉండాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా. ఒక్కొక్కరికి మరి ₹1 కోటి విలువైన ఆస్తి మీకు ఇచ్చి మిమ్మల్ని అందరినీ కోటీశ్వరుడు చేసినందుకు కేసీఆర్ గారు ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట అన్నారు. దబ్బనం ఇది అమ్ముకున్నా, దబ్బన ఎవరికైనా ఇచ్చుకుందామని అనుకుంటే అది కుదిరే పని కాదు. దీన్ని అమ్మనియరు, కొననియరు. మీ పిల్లలకు ఇచ్చుకోవచ్చు మీరు తప్ప, మీరు ఇంకెవరికి అమ్ముకుంటామంటే మాత్రం అది కుదరదు, మంచి పద్ధతి కూడా కాదు. ఇంత బ్రహ్మాండమైన ఆస్తిని మీకోసం ప్రభుత్వం కష్టపడి కట్టిస్తే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. రెండవది, మరి ఇక్కడికి వస్తే మొత్తం డ్రైనేజ్ చేసినారు, మొత్తం బ్రహ్మాండంగా నీళ్ళ సౌలత్ కూడా అయిపోయింది, కరెంటు కూడా మొత్తం ఉన్నది. పక్కడబందీగా మీరు ఇళ్లలోకి వచ్చి సామాన్ తీసుకొని వచ్చి ఇళ్లలోకి వెంటనే ఉండేటట్టు తయారు చేసినాం. మరి మీ నుండి మేము కోరేది ఒకటే, ఇంత చక్కటి వాతావరణంలో ఇల్లు కట్టించిన తర్వాత మీరు దీన్ని పరిశుభ్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత, పచ్చదనంతో చెట్లు పెట్టి బ్రహ్మాండంగా ఒక మోడల్ కాలనీలాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొంతమందికి మేము ఇప్పుడు ఇక్కడ కాగితాలు ఇస్తాం, తాళాలు ఇస్తాం, ఇంకొంతమందికి ఎవరికైనా రాకపోతే దయచేసి ఆగం కాకుండ్రి. ఎవరో పైరవిలు మేము ఇన్ని పైసలు ఇస్తాం, అన్ని పైసలు ఇస్తే మీకు ఇల్లు ఇప్పిస్తామంటే పొరపాటున కూడా నమ్మకండి. అధికారులు ఇక్కడనే ఉంటారు, సాయంత్రం వరకు ఉంటారు. అందరికీ ఇల్లు ముట్టేదాకా, అందరికీ తాళాలు వచ్చేదాకా ఎవరికి కూడా అన్యాయం జరగదనే మాట కూడా ఈ సందర్భంగా మళ్ళొక్కసారి నేను తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి ఇండ్లను గౌరవనీయులు శాసనసభ్యులు సాయన్న గారి నేతృత్వంలో వారు కూడా ఎప్పటికప్పుడు దీన్ని ఫాలో అప్ చేసి కష్టపడి మా అధికారుల సహకారంతో నిర్మాణం చేసినందుకు, కరోనా వల్ల కొంత ఆలస్యమైనా మరి ఇలా ఇంతమందికి న్యాయం జరుగుతున్నందుకు, ఇంతమందికి లాభం జరుగుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, నిర్మల్ జిల్లా నర్సాపూర్లో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు సందర్శించారు. అక్కడి బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేశారు. చలాన్లు, ఫైన్లు పడిన వాహనదారులకు పోలీస్ శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మార్చి 1 నుండి 31వ తేదీ వరకు భారీ డిస్కౌంట్లు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ప్రచారం నిర్వహిస్తుంది పోలీస్ శాఖ. ఫైన్ పడిన వాహనదారులు ఫైన్లు చెల్లించుకోవాలని బోధన్ రూరల్ సిఐ రవీందర్ నాయక్ మరియు టౌన్ సిఐ ప్రేమకుమార్లు సూచించారు. అందరికీ నమస్కారం. బోధన్ పట్టణ ప్రజలందరికీ మా యొక్క పోలీస్ శాఖ తరఫున, బోధన్ పోలీస్ తరఫున చిన్న విజ్ఞప్తి. ఈ సంవత్సరం ఈ వెహికల్ చలాన్లు బాగా పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం నుంచి ఎవరైతే వైలేషన్స్ ఉన్నాయో ఆ వాహనాలకు సంబంధించి ఒక వెసులుబాటు కల్పించింది. ఫైన్ అమౌంట్లోంచి 75% మినహాయిస్తూ 25% కట్టినచో ఆ వైలేషన్స్ అన్నీ కూడా క్లియర్ కావడానికి ఒక అవకాశం కల్పించింది. ఈ నెల 31 వరకు, మార్చి 31 వరకు ఈ అవకాశం కలదు. ప్రజలలో వైలేషన్స్ పట్ల రియలైజేషన్ పెరగాలి, వచ్చే తరం ఈ వైలేషన్స్ లేకుండా చూడాలన్న ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. అందరూ కూడా మీ వైలేషన్స్ క్లియర్ చేసుకొని, అదేవిధంగా వచ్చే రాబో కాలంలో ఎటువంటి వైలేషన్స్ చేయకుండా మీ వెహికల్ని సక్రమంగా నడిపిస్తూ, సక్రమంగా డాక్యుమెంట్స్ అన్నీ మీ వెంట ఉంచుకుంటూ ఈ రోడ్డు రవాణా భద్రతలో, రోడ్ సేఫ్టీలో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం. బోధన్ రూరల్ సర్కిల్ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల 1వ తారీఖు నుండి ఎంవి యాక్ట్ చలాన్ క్లియరెన్స్ విషయంలో ఆర్డర్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే 2 వీలర్ వాహనదారులు ఉన్నారో వాళ్ళు చేసిన వైలేషన్ అమౌంట్లో 25% మాత్రం కడితే సరిపోతుంది. మిగతా 75% వాళ్ళకు కన్సెషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4 వీలర్ వాళ్ళు 50% కట్టుకోవాలి, వారికి 50% కన్సెషన్ వస్తుంది. అదే ఆర్టీసీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వెహికల్లకు 30% వాళ్ళు కట్టుకుంటే సరిపోతుంది.
కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. వారి వారి యొక్క చలన్లు అన్నీ కూడా క్లియర్ చేసుకొని సేఫ్గా డ్రైవ్ చేయాలని ఆశిస్తున్నాను. ఈ ఆఫరు మనకు ఈ నెల 31 వరకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. నమస్కారం. నిర్మల్ జిల్లా ముతల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రులు హరీష్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, నిర్మల్ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ దండే విఠల్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి కళ్యాణం ప్రధాన అర్చకులు వేద మంత్రాలతో భక్తుల మధ్య ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సతీమణి సువర్ణ, తలసాని సాయి కిరణ్, సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి, సనత్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ కొలను బాలరెడ్డి పాల్గొన్నారు. సిటీ రిపోర్టర్ ప్రతాప్ రాజ్ ఇచ్చిన సమాచారం మేరకు సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి కళ్యాణం ప్రధాన అర్చకులు వేద మంత్రాలతో భక్తుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సతీమణి సువర్ణ, తలసాని సాయి కిరణ్, సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీబాల్ రెడ్డి, సనత్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ కొలను బాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని సాయి కిరణ్ మాట్లాడుతూ ముందుగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి శివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలకు ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, భారతదేశం గర్వించేలా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అత్యాధునిక హంగులతో సుందరంగా ముస్తాబైందని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పరశురాం రవీంద్రచారి, రింపూజే శర్మ, సుదర్శన్ స్వామి, మనోజ్ స్వామి, బుచ్చిబాబు, శ్రీనివాస్, పుష్పలత, సురేందర్ గౌడ్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అస్యాం శోభితో శ్రీమాన్ శ్రీమదః గోత్రం ఠాకుర్మాణం ప్రభుత్వగానం క్షేమస్థైర్యధైర్యం వీర్య విజయాపకాయ ఆరోగ్య ధర్మార్థకాం మోక్షేశ్వర ఫలపురుషాఖ్యర్థం మహాశివరాత్రి పదవి మహోత్సవం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అనుగ్రహ కృపాకటాక్షం ప్రదోషకాల సమయే కళ్యాణ ముహూర్త సందర్భేణ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అనుగ్రహ కృపాకటాక్షం యథాశక్తి అక్షతారోపణ ముహూర్త సుముహూర్తో అస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానాని సేవేంద్రియ ప్రతిష్టతే ధనం ధాన్యం వశం పాపం శతసంవత్సరం శ్రీదేవాదే పుణ్యహవేద్యా ఐరాస్తస్య సీతో వాదః క్షేమరేవావరుంధే. त्रैलोक्यं मंगलं गुरु मांगल्यधारण मुहूर्तस्य मुहूर्तो अस्तु. मांगल्यं दन्तु नारेण जगद्रक्षण हेतुना कंठे बध्नामि जगते
ఏకదేశ యజమానాయస్తే దదాతి ఆనందకర్పూర మంగళమహానీరాజన దీపం దర్శయామి. ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో మట్టి మాఫియాపై కొరడాలు నిర్మించారు రెవెన్యూ అధికారులు. ఖమ్మం జిల్లా వేంసూర్ మండలంలో మట్టి మాఫియాపై కొరడా చులిపించిన రెవెన్యూ అధికారులు ఎటువంటి అనుమతులు లేకుండా వేంసూర్ రెవెన్యూలోని ఇరిగేషన్ శాఖకు సంబంధించిన తాళ్ల చెరువులో మట్టిని జేసీబీతో తవ్వి వివిధ ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తూ అమ్ముకుంటున్న మట్టి మాఫియాపై ఆర్ఐ హరిప్రసాద్ రెవెన్యూ అధికారులు జేసీబీ ట్రాక్టర్లను అడ్డుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి తరలించారు. స్టేషన్కి వెళ్దామంటే వెళ్దాం. వీడియో ఎందుకు తీస్తున్నారని కేసు పెట్టండి. ఆచారు బండి తెలియదు. సరే మేము తమకు ఫోన్ చేసి భోజనానికి వెళ్ళాం, కలవలేదు. ఇక అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చాం. తీసుకో సార్, తీయమ్మా, తీసుకో. ఎమ్మెల్యే గారితో ఫోన్ చేయించా, తీసుకో. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్తో నేడు బీజేపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్యన్ స్వామి, భారతీయ కిసాన్ యూనియన్ నాయకులు రాకేష్ తికాయత్ భేటీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్ రాజకీయాలపై చర్చించారు. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్పై ఆత్మహత్యా యత్నానికి కుట్ర చేయడాన్ని టీఎన్జీఓ కేంద్ర సంఘం తీవ్రంగా ఖండించింది. ఇన్నాళ్లు మైదానంలో తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించిన ఉక్రెయిన్ అథ్లెట్లు ఇప్పుడిక తమ దేశాన్ని రక్షించుకునే పనిలో పడ్డారు. తమపై రష్యా యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఆ దేశ సైనికులతో తలపడేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని ఆయన రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. తనను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలలో ఏమాత్రం వాస్తవం లేదని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కంటోన్మెంట్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి లబ్ధిదారులకు అందజేసిన మంత్రి కేటీఆర్.
నిర్మల్ జిల్లా నర్సాపూర్లో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన హరీష్ రావు. అనంతరం అక్కడి బాలింతలకు కేసీఆర్ కిట్లు పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.